రామనాథ్ గారు, పెద్ద పెద్ద పరిశ్రమలు టాటా చెప్పి వెళ్ళిపోవడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 99 పైసలకు భూములు తీసుకున్న కంపెనీలు అసలు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, కొబ్బరికాయలు కొంటున్నాయా, కొంటాయా, కొనవాసులు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఇదే విశాఖపట్నంలో కొన్ని కంపెనీలకు చాలా పారచౌకగా వివాదాస్పదంగా భూములు ఇచ్చారు. కానీ ఆ కంపెనీలు పెట్టాలనుకుంటే అక్కడ పెట్టచ్చు, ఏం మాస్ లాంటి నిర్మించవచ్చు, నిర్మించుకోవడం భూములు అలాగే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పావల కోడికి ముప్పావల మసాలా అవసరం లేదు ఆయన అని రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇవ్వడమే కాకుండా మళ్ళా విజయవాడ బస్ స్టాండ్ కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎందుకు అయ్యారు? అంత అవసరం ఏమొచ్చిందో ఒక మాల్కి సంబంధించిన సంస్థ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత తాపత్రయం పడ్డారు? అంటే ఏదో ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద అనివార్యంగా ఏర్పడిందా? ఇప్పుడు 99 పైసలకు భూములు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు అసలు అక్కడ ఏది మొదలు పెట్టడం లేదు అంటే వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి తీసుకున్నారా, లేకపోతే పిట్ ప్రోకో లాంటిది జరిగిందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకే వాళ్ళు పెట్టుబడులు అక్కడ ఇంకా చేయడం లేదేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అసలు ఓవరాల్ కూడా గమనిస్తే బాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక సంస్థ పెట్టుబడి పెట్టడానికి వస్తుంది అంటే వెంటనే తెలుగుదేశం పార్టీ పత్రికలు విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టేది. కానీ ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా పాత పరిశ్రమలైన భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, కడపలో జిందాల్ స్టీల్ కావచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇచ్చినా సరే వైసీపీ వాళ్ళు ఎక్కడ నెగిటివ్ గా కామెంట్ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విష్ చేశారు, శుభాకాంక్షలు చెప్పారు, కానీ అది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడని కూడా చెప్పడం లేదు. అంటే పారిశ్రామికవేత్తల పట్ల తొలి నుంచి కూడా అగౌరవంగా వ్యవహరిస్తున్నదే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఏది పందికొక్కులాగా పందుల్లాగా తినేశారు. చాలా అన్యాయమైన స్టేట్మెంట్ వైసీపీ వాళ్ళ గురించి ఇది మాత్రం. ఎందుకంటే ఏమైనా లక్ష బెల్ట్ షాప్లు ఏమైనా నడుపుకున్నారా వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో? ఏమన్నా అప్పుడు పాపం అధికారంలో ఉన్నప్పుడు ఒక బెల్ట్ షాప్ నడుపుకొని 4 డబ్బులు సంపాదించుకున్నారా? ఇసుక ద్వారా ఏడాదికి 940 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఈ రోజు ఇసుక, మట్టి, చెరువులు, నదులు అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి తెలియదా? చివరికి ఇంటి ముందు ఉన్న ఒక బోర్ బావిని బాగు చేసుకోవాలన్నా సరే ఆ ఎదురుగా ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడికి డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే నడు రోడ్డు మీదే బట్టలు లేకుండా కొట్టే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పోలీస్ స్టేషన్లలోని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొరబడ్డారు. రిజిస్ట్రేషన్ చేయాలండి, ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఎమ్మెల్యేలకు ముందే చెప్పి డబ్బులు ఇవ్వాలి, లేఅవుట్ చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఏది వాళ్ళ పత్రికల్లోనే అంటే భరించలేని స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని రాస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని మళ్ళా వైసీపీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అనడం మాత్రం కరెక్ట్ కాదు.